హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను చాలా బాగున్నానమ్మా. మీతో చాలా విషయాలు షేర్ చేసుకోవాలి. ఈ మధ్య దుబాయ్ వెళ్ళాం మేము. దాని గురించి చాలా కబుర్లు చెప్తాను. కానీ ఈరోజు మాత్రం ఏంటి అంటే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలమ్మా. మీలో చాలామంది వెళ్ళుంటారు, కానీ దుబాయ్ ఎప్పుడు వెళ్ళినా కానీ మారిపోతూ ఉంటుందమ్మా. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళింది, బాగా ఎంజాయ్ చేసాము. నాకైతే చాలా నచ్చిందమ్మా, చాలా నచ్చింది. సో ఆ విశేషాలు ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏంటంటే కొంత షాపింగ్ చేసాం మేము, ఎక్కువేం కాదనుకోండి, కొంచెం చిన్న షాపింగ్ చేసాము. దాంట్లో కొన్ని చూపిస్తాను మీకు, నాకు చాలా నచ్చినవిమ్మా ఇవి. సో చూడండి, ఇది రోలర్ మా, స్కిన్ రోలర్. ఇది యాక్చువల్గా ఇది మీ దగ్గర కూడా ఉండుంటుంది చాలామంది దగ్గర. కానీ నేను 2004లో షెహనాజ్ మ్యామ్ దగ్గర నేర్చుకోవడానికి వెళ్ళాను మా. కోర్స్ నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఏమైంది అంటే, వాళ్ళ దగ్గర ఈ రోలర్స్ ఉన్నాయి. రోలర్స్ ఉంటే వాళ్ళని నేను అడిగాను, ఎక్కడ దొరుకుతాయి ఇవి అని అడిగాను అనమాట. వాళ్ళు ఏదో అంటే మ్యామ్స్ ఉంటారు కదా అక్కడ టీచింగ్ చేసేవాళ్ళు, వాళ్ళు అసలు ఇక్కడ దొరకవు ఎక్కడో చెప్పారు మా, నాకు కరెక్ట్గా గుర్తులేదు. నిజంగానే అప్పుడు నాకు దొరకలేదు ఇవి. తర్వాత కొద్ది రోజుల తర్వాత దొరికాయనుకోండి, ఎప్పుడు ఆల్మోస్ట్ ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ దొరికాయి. ఇప్పుడు ఆన్లైన్లో కూడా మనకు దొరుకుతూ ఉన్నాయి. గ్రీన్ కలర్ కానివ్వండి, వైట్ కలర్ కానివ్వండి దొరుకుతున్నాయి, బ్లాక్ కూడా దొరుకుతున్నాయి. కానీ నాకు ఈ కలర్ చాలా నచ్చిందమ్మా. సో దీని కలర్ పేరు వచ్చేసి పర్పుల్ క్వార్ట్జ్ ఫేషియల్ రోలర్ అన్నమాట. సో నాకు చాలా నచ్చింది. మీరు కూడా ట్రై చేయొచ్చు ఇది కానీ కొనుక్కున్నారు. చాలా స్మూత్ ఉంటుంది. మీరు మసాజ్ క్రీమ్ కానీ ఏదన్నా చేసుకున్నారు అంటే, మసాజ్ చేసుకోవాలంటే మసాజ్ క్రీమ్ అప్లై చేసి లేదా జెల్ అప్లై చేసేసి ఇలా అమ్మ, ఇలా బాగా అంతా మసాజ్ చేసుకోవచ్చు. మెయిన్ ఇక్కడ కూడా మాయిశ్చరైజర్ పూసుకొని అయినా కానీ అన్నమాట. సో ఇది కళ్ళ దగ్గరికి చిన్నది, ఇది మొత్తం చీక్స్, ఫోర్ హెడ్ ఇలా చేసుకోవచ్చు, ఇలా వర్టికల్గా కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మెయిన్ నాకు ఈ కలర్ నచ్చింది మా, అందుకని మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను. ఇదేమి మరీ న్యూ ప్రోడక్ట్ ఏం కాదు, మనకు దొరుకుతుంది, ఆన్లైన్లో దొరుకుతుంది. నేనైతే వైట్ చూసాను, గ్రీన్ కూడా చూసాను మా, జనరల్గా దొరుకుతుంటాయి, బ్లాక్లో కూడా దొరుకుతాయి మనకు. సో ఇది మాత్రం పర్పుల్ కలరు. సో నెక్స్ట్ ఒక లిప్స్టిక్స్ అంటే నాకు కొంచెం ఇష్టమే. యాక్చువల్గా మీతో చెప్పాను, నేను చేయడం స్టార్ట్ చేసిన తర్వాత పెద్దగా లిప్స్టిక్స్ కొనటం లేదు. కానీ ఇది ఒక పర్ఫ్యూమ్ కొందామని వెళ్ళాం, మా పాప తీసుకెళ్ళింది, ఎయిర్పోర్ట్లో తీసుకున్నాను మా. నేను ఇది డ్యూటీ ఫ్రీ ఉంటుంది కదా, మా తక్కువ ఉంటాయి ఇక్కడ, నాకు ఒక పర్ఫ్యూమ్ కావాలని చెప్పి తీసుకెళ్ళింది. అప్పుడు ఈ కేస్ చూశాను, ఇలా పెట్టున్నారనమాట వాళ్ళు. ఇది కూడా చూడండి పర్పుల్ కలరు, చాలా నచ్చింది మా. అంటే ఈ కేస్ సపరేట్గా దొరుకుతుంది మనకి, ఇక్కడ కూడా ఉన్నాయంట. స్నిగ్గి తర్వాత చెప్పింది, నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత. ఈ లిప్స్టిక్స్ మనం సపరేట్గా కొనుక్కోవాలి, రెండు ఒకటిగా కాదు. ఇది సపరేట్ కేస్ కొనుక్కోవాలి, ఇది సపరేట్గా, ప్లస్ ఈ బ్రాండే కొనుక్కోవాలి అమ్మా. ఈ బ్రాండ్ నేమ్ వచ్చేసి గర్లైన్, ఇలానే ప్రొనౌన్స్ చేస్తారనుకుంటాను. మనకి ఇదైతే ఇక్కడ కూడా దొరుకుతుందంట. లిప్స్టిక్ షేడ్ అయితే లేదని చెప్పింది. నేను ఒక మంచి రెడ్ కలర్ తీసుకున్నాను, ఇదిగోండి. ఇది అంటే దీనికోసమని ఇది తీసుకున్నాను. యాక్చువల్గా అయితే లిప్స్టిక్ కొనుండేదాన్ని కాదు, దీంట్లో పెట్టాలి అంటే మరి ఇది కొనుక్కోవాలన్నమాట. ఈ బ్రాండ్ అయితేనే దీనికి ఫిట్ అవుతుంది, ఏ లిప్స్టిక్ పెడితే ఆ లిప్స్టిక్ పెట్టడానికి లేదనమాట. సో ఇలా, సో మన బ్యాగ్లో పెట్టుకోవచ్చు, స్టైల్గా ఉంటుంది. ప్లస్ ఏంటంటే దీనికి ఎక్కడో మిర్రర్ కూడా ఉందా, చూపించారు, నేను మర్చిపోయాను. ఇదిగో ఇది సీల్ చేసి ఉంది, ఇది మళ్ళీ చాలా టైం పడుతుంది. ఇలా అంటే మిర్రర్ వస్తుంది ఇక్కడ, సో ఇలా చూసి మనం పెట్టుకోవచ్చు అన్నమాట. ఇదొకటి. అంటే ఇలాంటివన్నీ క్యూట్గా బాగుంటాయి. నేనేం పెద్ద పెద్ద షాపింగ్లు చేయలేదు మా, ఇలాంటివి చూసుకున్నాను. ఎరేజర్ కూడా ఒకటి కొన్నాను, అది ఎక్కడో పెట్టాను కనిపించలేదు, నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. ఇంకా 2-3 కొంటుంటే నా కూతురు అరిచింది, మనకు అంత మంచివి దొరుకుతాయి ఇక్కడ నుంచి, ఎరేజర్స్ ఏంది తీసుకెళ్ళేది అని చెప్పేసి అనమాట. నేను యుఎస్ నుంచి కూడా నా ఫ్రెండ్స్ వస్తుంటే ఏం కావాలి అంటే పెన్స్, పెన్సిల్స్, ఎరేజర్స్ అని అడిగేదాన్ని అనమాట. నాకు చాలా ఇష్టం ఆ కలెక్షన్, బాగా క్యూట్గా ఉంటాయి వాళ్ళ దగ్గర. మన దగ్గర అంత మంచి డిజైన్లు లేవు. కానీ స్నిగ్గి ఏం చెప్పిందంటే, నువ్వు వెతికితే బోల్డ్ అని ఉంటాయని చెప్పింది. అదే పనిగా అయితే షాపింగ్ వెళ్ళాం కదా. సో ఇంకొకటి ఏంటి అంటే, ఇది చిన్నపిల్ల జామెట్రీ బాక్స్ లాగా ఉంది కదా, కానీ ఇది కాదమ్మా. ఇది మ్యాజిక్ టిప్స్ అండ్ ట్రిక్స్ అనేసి ఐబ్రో పెన్సిల్స్ పెట్టుకునేది. ఇదిగోండి, ఇదన్నమాట.
సో జెల్ టైప్ ఇది నాకు చాలా నచ్చింది మా. స్పెషల్గా ఉన్నాయి చూడండి ఇట్లా. మేకప్ ఇంకేం కొనలేదు నేను, ఇవే కొన్నాను. నా కూతురు చాలా కొనుక్కునింది. సో మామూలుగా ఐబ్రోస్ టచ్అప్ ఇస్తాను మా నేను, నాకు కొంచెం థిన్ అయిపోయాయి ఐబ్రోస్. కాబట్టి తప్పకుండా ప్రతిరోజు ఫేస్ వాష్ చేసుకున్నప్పుడల్లా ఐబ్రోస్ మీద టచ్అప్ ఇస్తాను నేను. చాలా బాగుంది, మనకు కూడా చాలా బ్యూటిఫుల్గా దొరుకుతున్నాయి. కానీ సిల్వర్ కలర్ ఇవి చాలా బాగుంది కదా, అందుకని మెయిన్ జామెట్రీ బాక్స్ లాగా 3 ఇచ్చాడు. ఇది జెల్ అయిన ఐబ్రో ఇది కూడా అనమాట, సెట్ అవ్వడానికి అన్నట్టు. సో ఇది ఒకటి కొనుక్కున్నాను. ఇకపోతే పర్ఫ్యూమ్స్. మామూలుగా పెద్ద పర్ఫ్యూమ్స్ నేను పెద్దగా కొనను, నా గిఫ్ట్లే చాలా వస్తూ ఉంటాయి. మా తమ్ముడు వస్తున్నప్పుడు, నా ఫ్రెండ్స్ వస్తున్నప్పుడు, మా పెద్ద తమ్ముడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, నా పిల్లలు నా బర్త్డేలకి పర్ఫ్యూమ్సే గిఫ్ట్లు ఇస్తుంటారు, వాళ్ళే వాడేస్తూ ఉంటారు. నేను చాలా తక్కువ వాడతాను అనమాట. కాకపోతే ఊత్ ఫ్రేగ్రెన్స్ మనకి ఇక్కడ కూడా దొరుకుతాయి. నేను అంతకుముందు సోప్స్ కూడా ఇచ్చాను మా, అది చాలా స్పెషల్గా ఉంది. స్నిగ్గీ చెప్పింది మా, ఇది ఏంటి అందరూ ఈ ఊత్ షాప్ అని అంటూ ఉన్నారంటే, అవునా ఉన్నాయని చెప్పేసి వెళ్ళాను అనమాట. సో ఇది బాక్స్ చూడండి, సాలిడ్గా ఉంది కదా, దీంట్లో పర్ఫ్యూమ్ కూడా అలానే ఉందమ్మా. సో ఇది ప్యాకింగ్ కూడా భలే ఉంది దీనికి. సో చూడండి ఇట్లా సీల్ చేసేసి ఇచ్చారనమాట మనకి. ఇది ఇలా వచ్చేస్తుందమ్మా, ఎంత నైస్గా ఉంది కదా. ఇది ఇలా తీసేసిన తర్వాత మళ్ళీ లోపల ఒక బాక్స్ ఉంది దీనికి. బ్యూటిఫుల్గా ఉంది ప్యాకింగ్ మాత్రం చూడండి. ఈ బ్రాండ్ నేమ్ వచ్చేసి మాడావి, దాన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలో నాకు తెలీదు. అరబిక్ దిమ్మా, వాళ్ళు అక్కడే ఉన్నారు, వాళ్ళకి ఇంగ్లీష్ కూడా సరిగ్గా రాదు, ఓన్లీ నంబర్స్ మాత్రం చెప్తూ ఉన్నారు అనమాట. వాళ్ళు ఏం చెప్పారో కూడా నాకు సరిగ్గా అర్థం కాలేదు, స్నిగ్గీ కూడా అర్థం కాలేదు. ఎందుకంటే మనకేం తెలుసు చెప్పండి అరబిక్ భాష. కానీ ఎంత చక్కగా ఎంత మంచిగా రెస్పాండ్ అవుతున్నారో మా మనుషులు కూడా, అంత ఫ్రెండ్లీగా అంత చక్కగా ఉన్నారు అక్కడ. అసలు దీని గురించి ఇంకోసారి చెప్తాను, ఇంకో వీడియోలో చెప్తాను. ఇది చూడండి ఎంత రాయల్గా ఉంది కదా. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీన్ని, అంటే జెంట్స్కి లేడీస్కి ఒకటే ఫ్రేగ్రెన్స్ అనమాట. ఇది తీయాలన్నా కానీ ఇది కష్టంగా ఉంది చూడండి, ఇది ఇరుక్కుపోయింది. ఇదిగోండి ఇది కదా, ఎంత అందంగా ఉంది కదా, నాకైతే భలే నచ్చింది. ఫ్రేగ్రెన్స్ కూడా ఇంకా సూపర్, అసలు మీకు ఇక్కడైతే చూపించలేను కదా, చాలా బాగుందమ్మా. రిలాక్సింగ్గా ఉందన్నమాట మైండ్. సో ఇది ఇకపోతే ఇంక అన్ని పర్ఫ్యూమ్స్ ఏమ్మా. ఇది స్నిగ్గీ కొనుక్కునింది. దీని మీద కూడా ఒక వీడియో చేశాను, మళ్ళీ చూపిస్తాను. వెళ్తూ ఉంటే ఒక వైలెట్ కలర్లో ఒక యాడ్ అనమాట, ఎవరో ఒక అబ్బాయి నించొని అలా స్ప్రే చేయగానే అసలు ఎంత మంచి స్మెల్ అంటే మెస్మరైజ్ అయిపోయాం, టక్కుమని వెళ్ళిపోయాం ఆ షాప్లో. షాప్ కాదు, ఓపెన్గా పెట్టుకొని ఉన్నారు. సఫోరా ఉంటుంది కదా, దాంట్లో మెయిన్ వాళ్ళ షాప్ ఉంది మా, మనకి ఇక్కడ కూడా ఉందంట. మరి ఈ ఫ్రేగ్రెన్స్ చాలా బ్రాండ్ న్యూ అని చెప్పాడనమాట. ఇదిగోండి ఇది చాలా బాగుంది. సో ఇది షానల్ మా పర్ఫ్యూము. ఇది యాక్చువల్గా మృదులాకి తెచ్చాం, కోడలికి తెచ్చామన్నమాట. తనకు చాలా ఇష్టమని ఈ ఫ్రేగ్రెన్స్ తెచ్చామన్నమాట. ఇది ఓపెన్ చేసి చూపించమంటారు, మనకి ఇక్కడ కూడా దొరుకుతాయి. కాకపోతే ఏంటి అంటే అక్కడికి వెళ్ళి షాపింగ్ చేయాలంటే చాలా ప్యూర్ అనే ఒక నమ్మకం అనమాట. మనకు కొన్ని డూప్లికేట్స్ దొరుకుతాయి అంటూ ఉంటారు, అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. సో మా తమ్ముడు సింగపూర్ నుంచి ఒక 10 years 12 years బ్యాక్ ఒక పర్ఫ్యూమ్ తెస్తే అది ఈ మధ్యనే అయిపోయింది మా, ఒక 1 year బ్యాక్ అయిపోయింది. ఇన్ని రోజులు వాడాను ఒక 100 ml పర్ఫ్యూమ్ని నేను. లాస్ట్ మినిట్ వరకు కూడా బాగుండింది అది. సో ఇది మా, ఇది కూడా నా దగ్గర ఉంది, చాలా బాగుంటుంది మా. సో ఇవి ఇంకా ఓపెన్ చేయలేదు మా. ఇది డియోర్ది, క్రిస్టియన్ డియోర్ది. ఇవన్నీ కూడా నేను వాడున్నాను, అంటే ఎక్కువ వాడను కానీ నా దగ్గర కలెక్షన్ అయితే ఉంటుంది మా. సో ఇవన్నీ గిఫ్టుల కోసమనే తెచ్చాము. ఇదిగోండి ఇది కూడా డియోర్ది. ఇది వేరే ఫ్రేగ్రెన్స్, అది వేరే ఫ్రేగ్రెన్స్ మా. ఇకపోతే ఇది కూడా బ్రాండ్ న్యూ, గూచి వాళ్ళది, గూసి.
ఏదో ప్రొనౌన్స్ చేయాలి, నా కూతురు ఎప్పుడు కరెక్ట్ చేస్తుంటుంది నన్ను. సో గూసీ ఫ్లోరా చాలా న్యూ పర్ఫ్యూమ్, చాలా బాగుంది ఫ్రేగ్రెన్స్. రివర్స్లో తీసాను, ఇదిగోండి ఇది. ఓకేనమ్మా. సో మెయిన్ ఇవేమ్మా షాపింగ్ చేసింది. ఇంకా కొన్ని అంటే బట్టలు ఏదన్నా కొంటా అంటే మాకేం కనిపించలేదు అసలు. ప్లస్ లగేజ్ ప్రాబ్లం కూడా కదా, మేము వెళ్ళేటప్పుడు ఒక 4 డేస్ ట్రిప్, వచ్చేదంతా కూడా కలిపి 5th డే అనుకోండి. బట్టలు తీసుకెళ్ళడానికే సరిపోయాయి, ఇంకా లగేజీలు మోసుకోలేక ఇంకొంచెం చిన్నవి తెచ్చుకున్నా కానీ అవి ఏం మీకు అంత స్పెసిఫిక్గా చూపించేవేం కాదనమాట. మెయిన్ షాపింగ్ అయితే ఇది. మెయిన్ ఏంటంటే పర్ఫ్యూమ్స్ చాలా బాగున్నాయమ్మా నిజంగానే. సో చూడండి, మళ్ళీ బ్లాక్లో చూడండి ఎంత బ్యూటిఫుల్గా పెట్టున్నారో వీళ్ళు. ఈ పర్ఫ్యూమ్ ఎక్కడ పెట్టాను, ఇక్కడ అంతా బ్లాక్ ఇచ్చారు చూడండి. బ్లాక్ ఇంపార్టెన్స్ గురించి చెప్పాను కదా, వీళ్ళు కూడా చూడండి. అక్కడ మాల్లో అయితే సగం షాప్స్లో బ్లాక్ కలర్ ఉందమ్మా, చాలా బాగుంది. సో ఇది మేము చేసిన షాపింగ్. సో ఇంకా నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళాము, ఏంటి స్పెషాలిటీ అనేది ఒక 2-3 వీడియోస్ చూపించాలమ్మా, ఎందుకంటే అంత అందంగా ఉంది దుబాయ్. మెయిన్ మేము ఎంజాయ్ చేసాము ఆ ప్లేసెస్కి వెళ్ళేసి. ప్లస్ వెళ్ళిన కారణం కూడా ఏంటంటే ఇప్పుడు కొంచెం అన్సీజన్, ప్రైజెస్ అన్నీ తక్కువ ఉన్నాయి ఇప్పుడు. హోటల్స్ కానివ్వండి, ఫ్లైట్ కూడా చాలా రోజుల ముందు బుక్ చేసుకున్నాం కాబట్టి చాలా తక్కువకి వచ్చిందనమాట. చాలా మంచి హోటల్లో ఉన్నాము, మామూలుగా అయితే చాలా హై ప్రైస్ మాది, కానీ మాకు చాలా తక్కువకి వచ్చింది. కాబట్టి ఇది కూడా ఒక కారణం అన్నమాట దుబాయ్కి వెళ్ళిన దానికి. సో ఆ విశేషాలన్నీ ఇంకో వీడియోలో మాట్లాడుకుందాము. బాయ్ మా.